అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఇచ్చే బిడ్డని ఈజీగా, హ్యాపీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మన దగ్గర కన్సీవ్ అయిన వాళ్ళ అనాలిసిస్ చూడబోతున్నాం. చాలా ఒక రెవల్యూషన్ ఇచ్చిందనమాట. రెవల్యూషన్ అండ్ కాన్ఫిడెన్స్ నాకు, అది మీకు కూడా ఖచ్చితంగా ఇస్తుంది. ఇది పైన అన్వేషణ చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడో ఒక దగ్గర చూసే విధానంలో, మన దృక్పథంలో క్రమక్రమంగా ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటట్టు ఒక టైంలో ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. సో అది అట్లా ఏర్పడింది. మీకు కూడా అది అలవాటైన వాళ్ళు చాలామంది ప్రాక్టీస్ చేసి వాళ్ళు ప్రెగ్నెన్సీ మంచి బిడ్డగా తీసుకుంటున్నారు. సో దాన్ని చూసుకున్నప్పుడు మనకు తెలుసు, శారీరకంగా గర్భసంచి, అండాశయం, ట్యూబ్స్ టెస్ట్ చేసేటప్పుడు ఎగ్ ఫార్మేషన్ బాగుందా అనేది చూస్తాము, ట్యూబ్స్ బాగుందా చెక్ చేస్తాము, కణాలు పోతున్నాయా చెక్ చేస్తాము, మగవాళ్ళకి కణాలు పరీక్ష, అది కాకుండా హార్మోన్ టెస్ట్ చేస్తాము, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ప్రొజెస్ట్రాన్. ఇది ఏంటంటే ఇవి శారీరక లోపం, కానీ ఇది కంట్రోల్ ఎక్కడి నుంచి అంటే హార్మోన్స్ ద్వారా. బ్రెయిన్ నుంచి FSH-LH వస్తే ఎగ్ డెవలప్ ఉంటుంది, రిలీజ్ అవుతుంది. ఓవరీ నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ గర్భసంచి లైనింగ్ని బాగా అంటే బెడ్ లాగా తయారు చేస్తుంది అనమాట, ఆ పిండం వచ్చి అతుక్కునే దానికోసం. సో మనం బయట చేసే టెస్ట్ ఎగ్ ఫాలిక్యులర్ స్టడీలో తెలుస్తుంది ఎగ్ గ్రోత్ ఎట్లా ఉందని. అట్లనే ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది HSGO లాప్రోస్కోపీలో చేస్తాము. అన్నీ బాగా ఉంటున్నా కూడా ఈ ఫెర్టిలైజేషన్ అనే ప్రక్రియ లోపల జరగాలి, అది దానికి టెస్ట్లు ఏం లేదు. ఈ కణాలపై అండంని కలుసుకోవడం, మళ్ళీ ఆ పిండం వచ్చి గర్భసంచిలో అతుక్కోవడం, ఇంప్లాంటేషన్, దీనికి ఏం టెస్ట్ లేదు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఈ ఫెర్టిలైజేషన్ అయినా జరిగిపోవచ్చు, కానీ ఆ పిండం అనేది గర్భసంచిలో వచ్చి అతుక్కోవడం, ఇక్కడ వచ్చి అతుక్కోవాలి, అది అది ఒక అది ఒక చాలా అద్భుతమైన విషయం అది. కానీ చాలా స్టెప్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ ఎంబ్రియో అనేది విడిగా వస్తుంది, అది తండ్రి తల్లి ఇద్దరు కలిసింది, అది ఒక ఫారిన్ బాడీ, అది వచ్చి దీంతో మాట్లాడుతుంది. ఇది కంప్లీట్లీ అంటే ఇప్పుడు ఒక ఆయన్ని, ఒక గెస్ట్ని 9 నెలలు మనం రూమ్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి అన్నీ పెట్టినట్టు ఇది జరుగుతుంది. అది జరగాలి అంటే, ఇది స్మూత్గా జరగాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే అన్నీ బాగుంటుంది. ఇంప్లాంటేషన్ వచ్చి ఆగిపోతుంది, టెస్ట్ ట్యూబ్ బేబీ ఇలాంతా జరిగేటప్పుడు ఇంప్లాంటేషన్ పెద్ద ప్రాబ్లం అవుతుంది. దీనికి ఒకటే ఏంటంటే మైండ్ ఎప్పుడు రిలాక్స్ అవుతుందో అప్పుడు ఈ ప్రక్రియ బాగా జరిగిపోతుంది. ఒకటి దాని గురించి ఆలోచన చేయకుండా ఉంటే అది జరిగిపోతుంది, లేదా ఇది అవుతుంది అని అనుకుంటే అవుతుంది, చెప్పుకుంటే తెలుసుకొని ఫీల్ అయినప్పుడు అవుతుంది, అవ్వాలి అన్నప్పుడు అవుతుందో కాదో అని ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా జరగట్లేదు. ఇప్పుడు మన దగ్గర వచ్చిన వాళ్ళలో పెళ్ళయి 8 ఏళ్ళు, 5 ఏళ్ళు దాటిన వాళ్ళు, 30 ఏళ్ళు దాటిన వాళ్ళు, అటువంటి వాళ్ళని మనం కన్సీవ్ అయిన వాళ్ళని వాళ్ళ దీని గురించి అనలైజ్ చేసేటప్పుడు 3 గ్రూపులు చూస్తాం.
ఒకరు 3 to 5 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ అబార్షన్ ఏం కాకుండా నార్మల్గా వచ్చి మంచి బిడ్డగా తీసుకునేవాళ్ళు, హెల్తీ బేబీస్ని. రెండోది 6 మంత్స్లో కన్సీవ్ అయినారు ఒక గ్రూపు. మూడోది 10 months, 1 year, 2 years కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మైండ్ రిలాక్స్ అయినప్పుడు ఈ బాడీ అనేది ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. ప్రొవైడెడ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ బాగున్నాయి, కణాలు పర్వాలేకుండా సుమారుగా ఉండాలి, అండం పెరుగుదల, ట్యూబ్స్, ఒక ట్యూబ్ బాగున్నా చాలు. ఇప్పుడు ఇది ఇక్కడ 2 విషయాలు చెప్తాను. అది తెలుసుకొని పోయినప్పుడే నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే శారీరక లోపం బాగా ఉంది అని తెలుసుకోవడం, శారీరక లోపంలో ప్రాబ్లం ఉండడం. దీంతో పాటే మనకి టెస్ట్లు ఉంది, ట్రీట్మెంట్ ఉంది. ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్ ఉంది, కణాల డెవలప్మెంట్కి ట్రీట్మెంట్, మంచి మందులు ఇవి అన్నీ ఉన్నాయి. కానీ కొంతమందికి ఎన్ని చేసినా ఈ ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం, ఈ కణాల డెవలప్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఆ డౌట్ని గట్టిగా పట్టేస్తారు. ఆ డౌట్ పట్టడం అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నేను అంటే నాకు పీరియడ్ సరిగ్గా రాదు, ఎందుకంటే 2-3 సార్లు రాలేదు. నేను అంటే నాకు ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాదు, ఎందుకు 2-3 years, అది 5-6 years కావచ్చు. అది గట్టిగా పడిపోయినప్పుడు ఇక్కడ మనం ఎంత మంచి మందులు వాడినా అవట్లా. ఇదే చెప్తాను, స్విచ్ ఆఫ్ చేస్తే, ట్యూబ్ లైట్ బాగా చేస్తే ఏమి. సో అంత పవర్ఫుల్ మన థాట్ దీని మీద. కాబట్టి మనం ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది, మనం శారీరక లోపం, మన ఆలోచన, ఇదొకటి. అది కాకుండా మన సెల్ఫ్గా సమాజం ఇక్కడ వచ్చేస్తుంది, ఫ్యామిలీ ఇక్కడ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? నీకు పిల్లలు లేకపోతే నువ్వు ఫెయిల్యూర్. అప్పుడు హర్ట్ ఏది? మన సెల్ఫ్, మన వ్యక్తిత్వం. ఎప్పుడు నేను ఫెయిల్ అయిపోయినానో, వాళ్ళు ఫెయిల్ చేశారు, ఒకసారి మనల్ని మనం కంటిన్యూస్గా ఫెయిల్ చేసుకుంటూనే ఉన్నాం. ఆ వ్యక్తిత్వంగా మనం ఎప్పుడు తక్కువ ఫెయిల్ అయిపోయినా మనం ఫీల్ అవుతున్నామో, ఇవి అన్నీ బాగా అయినా కూడా మనం ఒప్పుకోవటం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఇక్కడ ఈ గుంటలు ఇరుక్కొని ఉంటారు. ఎందుకంటే పక్కన వాళ్ళు అదే అడుగుతారు, అన్నీ బాగుందంటే ఎందుకు రావాలి కదా. వాళ్ళందరూ వచ్చినారు, ఆమె లావుగా ఉంది, ఈమె ట్రీట్మెంటే తీసుకోలేదు, వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతుంటారు, అయినా వాళ్ళకి వచ్చేసిందే అని వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ వీక్ అయిపోయింది. అప్పుడు ఇది బాగా చేసినా ఇది ఒప్పుకోవటం లేదు. ఒక్కొక్కసారి ఇది ఆలోచన వేరే రకంగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా ఇక్కడ డౌట్ ఉంటే, సెల్ఫ్ మనల్ని మనం ఒప్పుకోకపోతే ప్రెగ్నెన్సీని ఒప్పుకోము, ఆ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ ఖచ్చితంగా అయిపోతుంది. సో ఈ విషయం తెలుసుకోవాలి. మనకి మన మీద ఉండే ఒక ఆలోచన, ఒక ఐడియా, మన గురించి మనకు ఉండేది అంటే సెల్ఫ్ని యాక్సెప్టెన్స్ ఉందా లేదా, ఇది మనం చూసుకోవాలి. ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది పక్కన వాళ్ళు ఇస్తేనే మనం తీసుకుంటున్నాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు అట్లా తయారైపోయింది. మా అమ్మ ఒప్పుకోవాలి, మా భర్త ఒప్పుకోవాలి, మా పక్కింటి అమ్మ ఒప్పుకోవాలి. వాళ్ళందరూ ఒప్పుకోవట్లే, నీకు కష్టం అంటున్నారు కాబట్టి ట్రీట్మెంట్కి ఏమో వస్తారు, అన్నీ బాగానే అవుతుంది, బాగైనా ఒప్పుకోరు, అందుకని డిలే అవుతుంది. ఇంకొక గ్రూప్ ఆ సెల్ఫ్ని బాగా కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడు ఇది కూడా నాకు వస్తుందా రాదా, దీని మీద కూడా డౌట్ పెట్టేస్తాం. అప్పుడు ఈ ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు ఇది మనకి ఉండే పరిస్థితి.
ఇప్పుడు మనం అనాలిసిస్కి పోతాము. 3 to 5 monthsలో వచ్చినది. ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళయి 9 years, 5 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 3 monthsలో టెస్ట్లు పూర్తి చేసాము. 2 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మెయిన్ ఏంటంటే ఈమెకి ఎప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా బాగా చేసినప్పుడు ఈమెకి వెయిట్ తగ్గింది, 6 kgs తగ్గింది. తర్వాత ఈ పీసీటీ టెస్ట్ అంటాం, ఇద్దరు కలిస్తే కణాలకు ఫస్ట్ టైం నెగటివ్ వచ్చింది. తర్వాత ఆ పాజిటివ్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. పీరియడ్స్లో చేంజ్ వచ్చింది, కలర్లో రెడ్ నుంచి బ్రౌన్గా అయింది. పాజిటివ్ డ్రీమ్ వచ్చింది, బేబీస్ కనిపించారు. మదర్ పక్క నుంచి ధైర్యం చెప్పింది నీకు అవుతుంది. సో ఎప్పుడు ఆమె మీద కాన్ఫిడెన్స్ వచ్చిందో ఈ ఇంప్రూవ్మెంట్ని ఒప్పుకోగలిగింది, నాకు అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ బాడీ మీద కూడా ఎప్పుడు వచ్చిందో ఇది ఒకటే. ఈ కాన్ఫిడెన్స్ బాగా వచ్చి మనల్ని మనం ఇక్కడ ఒప్పుకుంటే ఈ ఇంప్రూవ్మెంట్ని మనం ఒప్పుకుంటున్నా, అప్పుడు త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ అమ్మాయికి బాగా గమనించండి, ఈ అమ్మాయికి కూడా 8 years అయిపోయింది. 3 monthsలో వచ్చేసింది. 2nd monthలో ఫాలిక్యులర్ స్టడీ, 3rd monthలో ప్రెగ్నెన్సీ. సో ఈమెకి ఫస్ట్ వచ్చినప్పుడు డౌట్ ఏది మీద, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అనే దాని మీద డౌట్. రికార్డ్స్ చూపించి వీడియోస్ బాగా చూసింది. ఈమెకి ఏదంటే బయట ఇంజెక్షన్ వేస్తేనే ఎగ్ డెవలప్మెంట్ వచ్చేది. ఇక్కడ ఏమంటే ఎగ్ గ్రోత్ అవుట్ సైడ్ చేసినప్పుడు ఇంజెక్షన్, ఇక్కడ టాబ్లెట్తో పాటే వచ్చేసింది. మెయిన్ ఏంటంటే వీడియోస్ చూసింది. 2-3 వీడియోస్ ఆమె గట్టిగా చెప్పింది. మళ్ళీ చూసి ఈ రికార్డు చూసిన ఫస్ట్ విజిట్లోనే ఈ ఇన్ని సంవత్సరాలు అయింది అనే డౌట్ని వదిలిపెట్టగలిగింది. ఎగ్ గ్రోత్ ఇంజెక్షన్తో కాకుండా బయట ఇంజెక్షన్ వేస్తేనే వచ్చేది, ఇక్కడ టాబ్లెట్తో ఈజీగా వచ్చింది, దాన్ని ఒప్పుకోగలిగింది. ఇది శారీరకంగా ఆమెలో వచ్చే మార్పు త్వరగా వచ్చేసింది. ఇంకొకటి సెల్ఫ్ అని ఇంకో అన్నాం కదా, అంతకుముందు ఫంక్షన్కి పోయేది కాదు. ఇప్పుడేం చేసింది, ఫంక్షన్కి పోయింది, ఎవరైనా అడిగినా సమాధానం చెప్పింది. దీంట్లో కూడా చూస్తున్నాం, ఫంక్షన్ అడిగితే ఒక్కొక్కసారి మనకు అక్కడ సమాధానం చెప్పేస్తాం, ఇంటికి వచ్చి బాధపడతాం. ఆ బాధనే అవసరం లేదు, మనల్ని మనం ఒప్పుకోవాలి. ఎట్లా, మనం మంచి తల్లిదండ్రులు. ప్రెగ్నెన్సీ అనేది తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. వాళ్ళకి కన్ఫర్మ్ అయి బిడ్డ పుడితే వాళ్ళ తల్లిదండ్రులు, నేను లేదు కాబట్టి నేను వాళ్ళకంటే మీరు మంచి తల్లిదండ్రులు. ఎందుకని, మీకు ఇష్టం ఉంది, ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాం, వదిలిపెట్టట్లేదు కాబట్టి ఆ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. రిజల్ట్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఇది తెలుసుకొని వెయిట్ చేయాలి. ఇది 2 జరిగింది కాబట్టి జస్ట్ 3 monthsలో ఇదంతా చెప్పినప్పుడు ఆ రికార్డ్ చూసినప్పుడు కాదు. అంతకుముందు ఈమె కూడా పీరియడ్స్ వచ్చే బాధపడింది, ఎవరైనా అడిగితే బాధపడింది, ఫంక్షన్ పోతే బాధపడేది, అవాయిడ్ చేసేది. కానీ అందుకనే రిపీటెడ్గా వీడియోస్ చూసి వాళ్ళకైనప్పుడు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, కొంతమంది వీడియోస్ ఎక్కువ చూడలేరు. ఎందుకంటే నేను ఎప్పుడు ఒప్పుకోలేదో వాళ్ళ సక్సెస్ని చూసినప్పుడు నాకు ఇంకా బాధ ఎక్కువైపోతుంది. వాళ్ళంటే సక్సెస్ అయిపోతున్నారు, నేను ఇంకా ఫెయిల్ అయిపోతూ ఉంటున్నానే. అటువంటి టైంలోనే మీరు మెంటర్ ఎవరైనా ఇంట్లో కానీ లేదా ఇక్కడైనా నీ బాధను చెప్పి, నేను ఎట్లయినా తెలుసుకోవాలి, నేను ఒప్పుకోవాలి. సక్సెస్ వస్తేనే కాదు, ఈ విషయం గట్టిగా తెలుసుకోవాలి. వేరే వాళ్ళు అత్తనో భర్తనో ఎవరు ఇప్పుడు ఉండే పరిస్థితిలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు, నువ్వంటే ఇష్టం ఉన్నా కూడా నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చి చూపించు, అప్పుడు నేను ఒప్పుకుంటా, అప్పుడు సపోర్ట్ చేస్తాను. వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు చెయ్యాలి అనేది తెలియట్లేదు. కొంతమందికి అలవాటు లేదు, వదిలేసాయి. వీళ్ళందరూ చేసుకున్న ఒంటరిగా చేసే చాలామంది చేసుకుంటున్నారు. కొంతమంది మన హెల్ప్ తీసుకుంటున్నారు. అందుకనే అది ఒకటే సొసైటీ స్టాండర్డ్ని వదిలేసేయండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వస్తేనే నువ్వు సక్సెస్, అది నువ్వే పెట్టుకో, నాకొద్దు.
గర్భసంచి ఖచ్చితంగా పనిచేసి చూపిస్తుంది నువ్వు ఒప్పుకుంటే. నిన్ను వాళ్ళు ఎవరైనా నేను ఫెయిల్ చేయనే, కానీ నిన్ను నువ్వు ఫెయిల్ చేసుకోవద్దు దయచేసి. ఇది ఎట్లా ఇది తెలుసుకునేటప్పుడే నాకు ఇవి అనాలిసిస్ చేసిన తర్వాత ఇంత బాగా పనిచేస్తుందా. సో మనకి మనమే చెప్పుకోవాలి. వాళ్ళకు మన గురించి ఏమీ తెలీదు. వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళకు వదిలేసేయడం ఎంత ఇంపార్టెంటో మనల్ని మనం ఒప్పుకోవడం. జస్ట్ స్టార్ట్ చేయి. తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే ఈమెకి 38 years 8 years మ్యారీడ్ లైఫ్. ఒక్కసారి ఐవీఎఫ్ చేసుకునేది 10 సార్లు ఐయుఐ చేసుకునేది. ఐవీఎఫ్ చేసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా నాకు చాలా కష్టం అనే ఫీలింగ్లో ఉండుంటారు మామూలుగా. కానీ ఈమె వీడియోస్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను చెప్పాను, తొందరపడితే కాదు, వీడియోస్ అన్నీ చూసుకొని రా, నువ్వు ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని రా, అప్పుడు నీలో మార్పు వస్తుంది. 10 days తర్వాత వచ్చినప్పుడు అమ్మాయి కంప్లీట్లీ చేంజ్డ్. అమ్మాయి చెప్పింది, నేను కపుల్ వాక్ పోయడం మొదలు పెట్టేసాము, మేము డైట్ చేసుకుంటున్నాం, ఇక్కడ వచ్చి మెడిటేషన్ యోగా నిద్ర ఇది బాగా చేసుకోవడం. ఒక్క విషయం అమ్మాయి చెప్పింది, నేను కపుల్ వాక్ పోయినప్పటి నుంచి అంతకుముందు ఇంట్లో పని చేయాలంటే చాలా బాధ అనిపించేది, ఇప్పుడు చాలా ఎనర్జెటిక్గా నైట్ అయినా కూడా నాకు ఇది లేదు, రోజంతా నేను బాగా హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నాను. ఆ హ్యాపీనెస్ ఆమె ఒప్పుకోగలిగింది. ఇక్కడ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండింది. అప్పటి వరకు అది జరగలేదు, బాధలోనే ఉండిపోయినారు. ఎక్కడో ఒక దగ్గర కపుల్ వాకింగ్ చేసి దాన్ని ఆ బాధను వదిలిపెట్టి ఎప్పుడు ఆమె హ్యాపీగా ఉండిందో, ఇక్కడ శారీరకంగా ఫాలిక్యులర్ స్టడీ డిస్క్రాచ్ చేసిన తర్వాత వాళ్ళు టూర్కి వెళ్ళినారు విజయవాడకి. అట్లా పోయినప్పుడు ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇది ఏంటంటే ఈమెకి 6 ఏళ్ళే పెళ్ళయి దీంట్లో అంతా కూడా ఒక్కొక్కళ్ళు పంపించారు, మోటివేటర్స్ అంటాం వాళ్ళు. ఈమెని వెటనరీ డాక్టర్ పంపించారు. ఈమెకి పెళ్ళయి 6 ఏళ్ళు అనేది. ఫాలిక్యులర్ స్టడీ 3rd month కన్సెప్షన్. ఈమె ఏంటంటే ఫస్ట్ ఆ డాక్టర్ చెప్పాడు, నువ్వు అక్కడ పో, నీకు బాగుంటుంది. ఆమె ఏ విషయంలో మైండ్ బాగా రిలాక్స్ అయిందంటే, ఇక్కడ టెస్ట్ గురించి అంతకుముందు నాకేం తెలియదు, టెస్ట్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ దాంట్లోనే బాగా రిలాక్స్ అయిపోయింది. తర్వాత చెప్పింది, నాతో మాట్లాడిందంట, సో వీళ్ళు చేయగలుగుతారు నాకు, అంటే మైండ్ ఎక్కడో నేను చెప్తాను చల్లబడిపోవడం అంట, ఆ డౌట్ అదంతా పోయి ఎక్కడో హ్యాపీనెస్ అది వచ్చిన తర్వాత ఏమైంది, ఈ టెస్ట్లు చేసాం, పాజిటివ్ వచ్చింది. హస్బెండ్ సపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. పక్కన అది హస్బెండో మదరో ఎవరో ఒకరు, ఒక ఫ్రెండో ఎవరో ఒకరు, నీకు అవుతుంది మా, తెలిసియో తెలియకపోయినా తెలియకుండా వాళ్ళు వీళ్ళు అంటారే నీకేం వస్తుంది అని. అదే మేము ఎట్లా చెప్పగలుగుతాం, ధైర్యం చెప్పేదానికి ధైర్యం చాలట్లేదు. నువ్వంటే నాకు ఇష్టం, నీకు బిడ్డ కావాలనే దానికి నాకు ఇష్టం, కాబట్టి నువ్వు చేసుకోగలవు, నీకు అవుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కదా, నీకు రాదు అని చెప్పడానికి మనకు రీజన్ ఏమీ అవసరం లేకుండా చెప్పేస్తున్నారు, వస్తుందని చెప్పేదానికి మనకు రీజన్ కావాల్సి వస్తుంది. బాగా ఆలోచించు. కాబట్టి మనం పక్కన ఎవరో ఒకరు మనకి చెప్పడం ఉన్నప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇది 5 months లోపల ప్రెగ్నెన్సీ. అంటే ఏమి ఇక్కడ మైండ్లో చాలా హ్యాపీగా వాళ్ళ గురించి అయినా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు, ప్రాబ్లం గురించి సెల్ఫ్ అనేది యాక్సెప్ట్ చేసేయగలుగుతున్నారు. అప్పుడు ఆ చేంజెస్ని ఒప్పుకోగలుగుతున్నారు. 6 monthsలో ఇద్దరు ఉన్నారు. ఈమె 32 years, ఈమెకి హెచ్ఎస్జీ చేసేమో, తర్వాత పాలిసిస్టిక్ ఓవరీస్, ఈమెకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అందుకని ఆ ట్రీట్మెంట్ చేసి 5th monthలో ఫాలిక్యులర్ స్టడీ, 6th monthలో కన్సీవ్ అయిపోయింది. ఈమె ఏంటంటే ఫస్ట్ రావడం బయట అంతా ఏం చెప్పారు, నీకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది, నువ్వు వెయిట్ తగ్గాలి. నేను చెప్పే వెయిట్ గురించి ఏం లేదు, ఎందుకంటే అదే ఆమెకి పెద్ద టెన్షన్తో ఉండింది, నాకు వెయిట్ తగ్గగలుగుతానో లేదు, వెయిట్ గురించి పట్టించుకోమాకు, నువ్వు ఫస్ట్ ఇది చెయ్యి. ఎప్పుడు ఆమె వెయిట్ గురించి మనం అడగలేదో ఆమె అనుకునేదంట, నేను ఈ ప్రెగ్నెన్సీ కిట్లో 2nd లైన్ని చూడగలుగుతానో లేదో. బాగా వచ్చే సొసైటీ నాగింగ్ ఇది గట్టిగా మనం పెట్టుకునేటప్పుడు మన మీద మనకు డౌట్ వచ్చినప్పుడు వెయిట్ తగ్గము. ఎక్కడో ఈమె వీడియోస్ బాగా చూసింది, హస్బెండ్ వచ్చి సపోర్ట్, ఈమె వెయిట్ తగ్గగలిగింది. 96 నుంచి 87కి తగ్గగలిగింది. అంటే మైండ్ అంత హ్యాపీ అయిపోయి మనల్ని ఎక్కడో
కుంటున్నాం. అప్పుడు తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ వచ్చింది. ఇదంతా మంచిదే, బాగా గమనించండి. ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఒక్కొక్కటి, కానీ కాన్ఫిడెన్స్ వచ్చేది ఏదో ఒక దాంట్లో హెచ్ఎస్జీ. ఎందుకంటే ఆ టెస్ట్ బయట చేయలేదు ఆమెకి. ఎప్పుడు హెచ్ఎస్జీ చేసినప్పుడు బాగుంది అనుకునిందో ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది. అంటే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ తగ్గింది, ఫాలికల్ బాగా వచ్చింది. హెచ్ఎస్జీ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. హస్బెండ్ సపోర్ట్. ఈమెమనుకుని నేను మా ఆయనకి ఒక మంచి గిఫ్ట్గా బిడ్డని ఇవ్వాలి. అది ఇప్పుడు ఇదంతా తెలిసినప్పుడు తెలియకుండా కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ వస్తుంది. ఇదంతా వచ్చినప్పుడు ఒక్క దగ్గర ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఈమె ఏంటంటే ఈమెకి 7 years అయింది. ఈమెకి వచ్చి ఫాలిక్యులర్ స్టడీ, ఈటీ స్కాన్, ట్యూబల్ టెస్టింగ్, రిపీట్ ఫాలిక్యులర్ స్టడీ కూడా చేసినాం. ఈమె టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ఫస్ట్ పోయింది. గోల్డెన్ ఎగ్ చూసుకోండి. అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ఏం చెప్పారంటే, నీకు ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేదు, నీకు టెస్ట్ ట్యూబ్ బేబీ చేయలేము. అది ఆమె ప్రాబ్లం. బయట ఐయుఐ కూడా చేసుకునింది 2 times, రాలే. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్ గ్రోత్ నార్మల్గా ఫస్ట్ టైం చేసినప్పుడు రాలే. అదే చెప్తున్నాను చూడండి, ఫస్ట్ టైం చేసినప్పుడు రాలే. సుధామతి అని ఒక అమ్మాయి, ఆమె గోల్డెన్ ఎగ్ నాకు రావాలని అది వాల్ పేపర్గా పెట్టుకోని అని చెప్పిన వెంటనే ఈమె కూడా గోల్డెన్ ఎగ్ని వాల్ పేపర్గా పెట్టుకొని టాక్ టు బాడీ చేయించడం మొదలు పెట్టేసింది. నాకు ఈ ఎగ్ బాగా డెవలప్ అవ్వాలి అంటే, ఎక్కడో ఒక దగ్గర ఈ వీడియోస్ ఇది చూసినప్పుడు నాకు ఎగ్ క్వాలిటీ బాగలేదు అని ఒక డాక్టర్ చెప్పారు, ఒక అథారిటీ. అక్కడే ఆగిపోలేదు, ఎక్కడో ఒక దగ్గర. వీళ్ళు ఇది ఇంతకుముందు ఇట్లా ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండేవాళ్ళు, అంటే ఇంజెక్షన్ వేస్తేనే వచ్చేది. మనం డయట్, అందుకనే చెప్తున్నాం, బాడీలో చెడ్డ నీరు టాక్సిన్స్ పోయిన తర్వాత మనం ఇష్టంగా రెగ్యులర్గా డయట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ డయట్ అనేది కంపల్సరీ విటమిన్ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేసేస్తుంది. విటమిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ ఖచ్చితంగా బాగుంటుంది. సో సెకండ్ టైం ఇది చేసేటప్పుడు ఫాలిక్యులర్ స్టడీ ఫస్ట్ టైం 3rd monthలో చేసాము. తర్వాత ఒక 3 monthsకి సెకండ్ ఫాలిక్యులర్ స్టడీ చేసేటప్పుడు ఫాలికల్ వితౌట్ ఇంజెక్షన్స్ బాగా వచ్చేసింది. హ్యాపీగా అయిపోయింది. హస్బెండ్ సపోర్ట్, అంటే ఈమెకి ఏంటంటే డయట్, ఎక్సర్సైజ్ వీడియోస్ బాగా చూసి హస్బెండ్ సపోర్ట్ కూడా. ఈమె అంతటికి ఈమెనే నాకు ఈసారి ఎగ్ బాగా గోల్డెన్ ఎగ్గా రావాలి అనుకునేటప్పుడు సేమ్ మంత్ కన్సీవ్ అయిపోయింది. ఇది ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక్కసారి ఎగ్ డెవలప్ కాకపోయినా ఒక్కసారి ఇది ఇట్లనే ఉండిపోతుంది. ఒక్కసారి పీసీటీ టెస్ట్ నెగటివ్ వచ్చినా ఇది ఇట్లనే మళ్ళీ కూడా అట్లనే అయిపోతుంది, మళ్ళీ అట్లనే. అది మనకి తెలియకుండా అలవాటు అయిపోతుంది. అందుకని వీడియోస్ చూసినప్పుడు మనకంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మనం కూడా చేస్తే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు 1 to 2 years అవుతుంది ఈ గ్రూప్ వచ్చేటప్పుడు. అంతకుముందు నాకు కూడా చాలా గిల్టీ ఫీల్ అయ్యేది. 2 yearsగా మాకు అన్నీ బాగుంది, అయినా చేయలేకపోతున్నామే. ఇప్పుడు ఆ గిల్ట్ వదిలిపెట్టదు. లేట్ అయినా పర్వాలేదు, నువ్వు నీ బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటావు, మంచి బిడ్డగా తీసుకుంటావు. ఆ ఫస్ట్ వచ్చినప్పుడే రాగానే నాకు 3 monthsలో వచ్చేసేయాలి, నాకు 6 monthsలో వచ్చేసేయాలి. వదిలేసే ఆ టైం, ఆ తొందరని వదిలిపెట్టినప్పుడే అది పని చేయగలదు, ఖచ్చితంగా చేస్తుంది. దానికి ఎట్లా ఇప్పుడు ఈ అనాలిసిస్లోనే అర్థమవుతుంది. ఈమె వచ్చి ఏంటంటే 30 years, 1 year అయింది పెళ్ళి వచ్చినప్పుడు, కానీ ఏజ్ అయిపోతుందని. సో ఫాలిక్యులర్ స్టడీ 5 monthsలో 9 monthsలో ఒక ఐయూ ఎక్కువ చెప్పిన తర్వాత డ్రాప్ అవుట్ అయిపోయినారు. సో వీళ్ళు నాకు ఇదేంటంటే ఇంట్లో ఫ్యామిలీ అడగడం, అత్తగారు సొసైటీ అడగడం, దానివల్ల ఫాదర్ మోటివేషన్ అయినా కూడా బయట ఫాలిక్యుల్ వచ్చి రప్చర్ అయ్యేది కాదు ఆమె. ఇక్కడ 3 times ఫాలిక్యులర్ స్టడీ చేస్తే 3 times ఫాలిక్యుల్ రప్చర్ అయ్యింది. ఆ ఇంప్రూవ్మెంట్ చూసినా కూడా బాగా గమనించండి. ఇక్కడ రిజల్ట్ రాలేదు కాబట్టి నేను ఫెయిల్యూర్ అత్తగారి దృష్టిలో, బయట దృష్టిలో. సో ఈమెకి ఏం చెప్పామంటే, అన్నీ బాగుంది, నువ్వు ఖచ్చితంగా నీకు వస్తుంది, నువ్వు బాధపడడం ఆపు అని చెప్పినప్పుడు ఆమె ఆపు. అందుకని ఏం చేస్తే డ్రాప్ అయిపోయింది. బయట పోయారు టెంపుల్కి, గుడ్లుగా, వాళ్ళంతా చుట్టి తిరిగేసేసి వదిలిపెట్టడం. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కానీ దానికి ఎంత టైం అయింది? ఇక్కడ ఒక
3 months, ఇక్కడ 9 months అయింది. కానీ ఎక్కడో ఒక దగ్గర నాకు వస్తుంది అని చెప్పారు. అది మెల్లమెల్లగా హాస్పిటల్కి వస్తేనే ట్రీట్మెంట్, ఎదురు చూడడం, టెన్షన్. హాస్పిటల్ రాకపోతే, ట్రీట్మెంట్ లేకపోతే అది బాధ ఆలోచించకుండా వదిలేస్తాం. ఎప్పుడు మనం వదిలిపెడతాం, దాని గురించి ఆలోచించకుండా దాని పని అది, ఎందుకంటే శారీరకంగా అన్నీ బాగుంది. సో ఈ ఒక విషయంని ఎదురు చూడడం ఆపేసేయండి అనేది ఒకటి. ఇది ఖచ్చితంగా వస్తుంది. ఎదురు చూడడం ఆపాలి అనేది నో డౌట్. నేను ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నా. అది చాలా కష్టమైంది. పీరియడ్స్ వచ్చే ముందు ఎదురు చూస్తాం, ఇంకా 4 days ఉందే, ఈసారి వస్తుందా, అది ఆపండి అంటే వాళ్ళకి కష్టం, అది చెప్పేదని నాకు కూడా కష్టంగా ఉండింది. అది ఎట్లా ఉంటుందంటే అది కూడా పని చేస్తుంది. ఒక రాజు దగ్గర ఎవరో 2 గద్దలు ఇచ్చారు, ఈగిల్ చిన్నదిగా. రాజుకి చాలా హ్యాపీ అయిపోయింది. దానికి ఒక కేర్ టేకర్ ఇచ్చి దీనికి బాగా ఫుడ్, దాన్ని ఎట్లా ఎగరడం ఇదంతా నేర్పించండి, అమ్మ లేదు కదా అని చెప్పి. ఒక 1 yearలో బాగా పెద్దగా అయిపోయింది. రాజు చెప్పారు ఎగరనివ్వండి. ఒకటేమో బాగా పైకి ఎక్కిపోయిందట, ఇంకోటి ఏంది ఒక కొంచెం పోతుంది, ఒక చెట్టు దగ్గర వచ్చి కూర్చునేస్తుంది. మళ్ళీ చూస్తే మళ్ళీ అదే. అప్పుడు ఆ ట్రైనర్ అంటాడంట, ఈ నాకు రీజనే తెలియట్లేదు, 2 బర్డ్కి ఎన్ని చెప్పినా నేను మార్చలేకపోతున్నాను. అప్పుడు రాజు ఏం చెప్తాడు, అప్పుడు ఈయన చెప్తాడు, దానికి ఫ్లై చేయడానికి అంతా ఎగరడానికి వచ్చు, కానీ ఎందుకో కొంచెం పోతే మళ్ళీ వచ్చి కూర్చునేస్తుంది అని. అప్పుడు రాజు ఒక ఇస్తాడు, 1000 gold coins. ఎవరు ఈ బర్డ్ని ఎగరేయడానికి హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఇస్తాం. చాలా ఎక్స్పర్ట్స్ వస్తారు, చూస్తారు, ఏం కాదు. ఆఖరికి ఒక ఆయన వస్తాడు, ఆయన చదువు లేదు ఏం లేదు. ఆయన వచ్చి ఏమో చేస్తాడు, ఆ బర్డ్ ఎగరడం మొదలైంది. చెప్పండి ఆయన ఏం చెప్పాడు, ఏం చేసి ఉంటాడు? ఏమా? అప్పుడు రాజు అడిగితే ఆయన చెప్తాను, నాకేం తెలియదు, నాకు ఈ పక్షుల గురించి అంతా ఏం తెలియదు, కానీ ఒకటే గమనించాను, ఎగురుతుంది, వచ్చి ఆ చెట్టు మీద కూర్చుంది, ఆ కొమ్మ నరికేసాను. అలవాటు అయిపోయింది ఆ కొమ్మలో కూర్చోవడం, వాళ్ళు ఎందుకు ఎగరాలి? సో ఈ ఎదురు చూడడం కూడా పీరియడ్స్ వచ్చే ముందు ఎదురు చూసి మనకు అలవాటు అయిపోయింది. ఎదురు చూడడం వదలంటే అది పని చేస్తుందండి, వదలలేకపోతున్నాం. తర్వాత ఇప్పుడు ఏమనిపించింది, వీళ్ళదంతా అనలైజ్ చేసే కొద్దీ ఎదురు చూడడం కంటే కూడా ఏం పని చేసింది, నీకు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు వేరే విషయంలో డైవర్ట్ అవ్వడం, వదిలిపెట్టడం తక్కువైనా కూడా ఈ ఒక్కటి హెల్ప్ చేసింది. డెఫినెట్గా మీకు ఖచ్చితంగా వస్తుంది. అందుకే చాలాసార్లు అనిపిస్తుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా నీకు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ట్రీట్మెంట్ ఆకబాకు, నీకు వస్తుంది అని చెప్పడం కానీ ఉంటే మన వాళ్ళకి ఎంతమందికో ఎంతో తొందరగా వచ్చేసి ఉండేది. కానీ ఆ ఒక్కటి చెప్పడానికి మనకి అలవాటు తప్పిపోయింది. సో అందుకనే నాకేమనిపించింది, ఓకే వాళ్ళు చెప్పకపోయినా మనం చెప్తాము అనేది ఒక నిర్ణయం. ఈమె ఏంటంటే 31 సంవత్సరం, పెళ్ళై 7 ఏళ్ళు, ఈమెకి 2 years పట్టింది, 2 years 2 months. HSG చేసినాము. తర్వాత బాగా గమనించండి, పాలిసిస్టిక్ ఓవరీస్కి 5 monthsలో ట్రీట్మెంట్. తర్వాత పాలిసిస్టిక్ ఓవరీసే లేదు ఆమెకి, బాగా ఫాలికల్ వచ్చేసింది. తర్వాత ఒక 1 year వెయిట్ చేసి IUI కూడా చేసినాం, అప్పుడు రాలే. ఈటీ స్క్రాచ్ చేసినాం, రాలే, డ్రాప్ అవుట్ అయింది. కానీ ఈమెకు కూడా ఒకటే చెప్పాం, నీకు ఖచ్చితంగా వస్తుందమ్మా, నువ్వు ఆమె కూడా ఎదురు చూడడం, బాధపడడం, అది వదిలేయి అని చెప్పి నీకు ఖచ్చితంగా వస్తుంది అని. మళ్ళీ ఆమెకి డైవర్షన్లో వచ్చింది ప్రెగ్నెన్సీ, ట్రాన్స్ఫర్ అయ్యింది, అప్పుడు ఇల్లు మారారు. కానీ ఒకటి నీకు వస్తుంది అనేది ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఆమె అంటే దాన్ని
తీసుకోగలిగింది. ఎందుకంటే చెప్పినప్పుడు అది చెప్పగలిగాను. కానీ తర్వాత డెలివరీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆమె నాకు కష్టం అనే ఒక ఫీలింగ్. ఆమె చదువుకునింది, ఉద్యోగం చేస్తుంది, నాకు కష్టం, ఒకవేళ నేను ఇది చెప్తే వీళ్ళు ఎట్లా అయినా తీసుకుంటారో ఏమో. అది ఎంత టైం డిలే చేసేసింది చూడండి. అన్ని బాగుండి నాకు కూడా 1 year దాకా అయింది. తర్వాత ఈమెకి 31 years 16 years ఆల్రెడీ ఆమెకి ఒక చైల్డ్ ఉంది 8 years. ఇది 2 అబార్షన్స్ ఉంది కాబట్టి 6 months అవాయిడ్ చేయమన్నాం ప్రెగ్నెన్సీ. దాని తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేసాము, హెచ్ఎస్జి చేసాము, రిపీట్ ఫాలిక్యులర్ స్టడీ కూడా చేసాము. లేదు, వీళ్ళ భర్త కొంచెం బిజీగా ఉంటాడు. సో అందుకనే ఈమె మనకే వస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు తర్వాత అన్ని బాగుంది మా నీకు వస్తుంది, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆయన బిజీ అనమాట, చాలా బిజీగా ఉంటాడు. డ్రాప్ అవుట్ అయింది. డ్రాప్ అవుట్ అయిన 1 yearకి వచ్చింది. ఎట్లా వచ్చింది? డైవర్షన్. ఆయన శబరిమలకు పోయి మాల వేసుకున్నాడు, తర్వాత తిరుమల మెట్ల పూజ చేసుకొని పోయినారు. ఎప్పుడు అది చేసి పెట్టేస్తాం, వచ్చినప్పుడు రాని అంతే, దాని గురించి ఆలోచించలే. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు దాని పట్టికి అంటే ఒక నమ్మకం ఎక్కడో ఒక దగ్గర, అంటే శారీరకంగా బాగుంది, నాకు రావట్లే, ఏదో ఒకటి చేస్తాం, కానీ నమ్మకంతో చేసి దాన్ని వదిలిపెట్టినప్పుడు వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనలో నాకు కష్టం అనేది వదిలిపెట్టడానికి మనం ఏం చేయకపోతే అంత టైం తీసుకుంటుంది. ఈమె చూడు 18 సంవత్సరాలు పెళ్ళయి, తర్వాత 10 నెలలు వీళ్ళు వచ్చింది ఫాలిక్యులర్ స్టడీ, తర్వాత 3వ నెలలో హెచ్ఎస్జి, సెకండ్ టైం కూడా ఫాలిక్యులర్ స్టడీ చేసాం. అక్కడికి ఆగిపోయారు. మళ్ళీ ప్రెగ్నెన్సీతోనే వచ్చింది 5 months తర్వాత. ఇక్కడ ఈమెకి ఏంటంటే హస్బెండ్ సపోర్ట్. తర్వాత నేను చెప్పినాను, మా నీకు అన్నీ బాగుంది, నీకు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు వెయిట్ చేసింది, వచ్చేసింది. తర్వాత ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు. పెళ్ళి 5 ఏళ్లే, కాకపోతే ఏంటంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు పంపించారని. ఆమెకి ఒక ట్యూబ్ బాగా వాచ్ ఉంది, హైడ్రోసల్ఫింగ్ సెంటర్. ఒకవేళ అది టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోయింది, అది తీసేసుకో, అది ఉంటే దాంట్లో ప్రెగ్నెన్సీ వస్తే కష్టం అంటే నేను ఆపరేషన్ ఏం చేసుకోను అని చెప్పేసింది. ఒకటి బాగుంది కదా చాలు అనేసింది. తర్వాత పాలిసిస్టిక్ ఓవరీస్ ట్రీట్మెంట్ ఇచ్చి 6 months ఫాలిక్యులర్ స్టడీ బాగుంది, రిపీట్ ఫాలిక్యులర్ స్టడీ కూడా చేసాము. తర్వాత రాలే. దాని తర్వాత 1 year 1 month అంటే 5 months తర్వాత ప్యాప్స్మియర్ అనే తెల్లమైలు పరీక్ష చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈమె ఎక్కువ మాట్లాడదు, వయసు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, దాని మీద చాలా డౌట్ అనమాట అమ్మాయికి. కానీ ఏమైంది, ఆమెకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ నుంచి రెగ్యులర్ వచ్చింది. అంతకుముందు 3 నెలలకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఎగ్ గ్రోత్ అంతకుముందు సరిగా వచ్చేది కాదు, ఇంజెక్షన్, ఇప్పుడు బాగా వచ్చింది. ఈ చేంజ్ వెయిట్ కూడా కొంత తగ్గింది. అయినా ఆమెకి డౌట్ పోలే. తర్వాత ఒకసారి మేడంతో మాట్లాడింది, సుజాత మేడంతో మాట్లాడినప్పుడు దాని తర్వాత ఆమె చెప్పింది, అబ్బా నా బాధని ఎవరికో ఒకరికి చెప్పుకోగలిగాను. ఇదే చెప్తాం, అన్బర్డనింగ్ అంటాం బాధని. అప్పుడు కొంత ఫ్రీ అయింది మైండ్. ఫ్రీ అయిన తర్వాత ఏమైంది, అప్పుడు ఆమె చెప్పింది, ఇది చూడండి, ఒక్కొక్కసారి మన డౌట్స్ మనకి ఇది ఉండదు, కానీ ఆ డౌట్ ఉన్నప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకొని డౌట్ క్లియర్ చేసేస్తాం. వాళ్ళు గ్రాండ్ మదర్ ఎవరికో ఎక్కడో క్యాన్సర్, నాకు కూడా క్యాన్సర్ టెస్ట్ చేస్తారా, సరే వైట్ డిశ్చార్జ్ టెస్ట్ చేసి ఆమెకు వైట్ డిశ్చార్జ్ కొంచెం ఉండింది. ఆ టెస్ట్ క్యాన్సర్ టెస్ట్ అనేది మాత్రమే, అది అయిన తర్వాత అది నార్మల్ అనగానే ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోగానే ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మంత్ వచ్చేసింది. అందుకనే మైండ్ మనకి 3-4 ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కొక్కసారి ఫలానా అనేది గట్టిగా దాని మీద డౌట్ ఉంటే అది క్లియర్ అయితే వస్తుంది. ఇంకొకసారి 2-3 మనం అనుకుంటా అదే మేజర్ ప్రాబ్లం వాళ్ళకి అని. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ లేదు ఆమెకి. ఆమె మైండ్ ఫ్రీ అయ్యి అప్పుడు ఆ డౌట్ ఉండేది, నాకు క్యాన్సర్ లాగా మా నానమ్మలాగా నాకు రాదు అనేది ఎప్పుడు రిలాక్స్ అయిపోయిందో అప్పుడు వచ్చింది. అందుకని దానికి ముందు ఏమైంది, ఆ కౌన్సిలింగ్లో ఎవరైనా నా మాటని కూడా వినడానికి ఎవరి దగ్గర చెప్పగలుగుతాం. అందుకనే వాకింగ్లో మనం మాట్లాడగలుగుతాం ఫ్రీగా, మనకి రిలాక్స్ అయిపోతాం. ఈమె ఏంటంటే 10 ఏళ్ళు పెళ్ళయ్యి, ఈమెకి ఫాలిక్యులర్ స్టడీ చేస్తున్నాము, సీరం ప్రొజెస్ట్రాన్
హెచ్ఎస్జికి 8 మంత్స్. ఈమె చాలా వీక్, కొంచెం ఏమైనా ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుంది. కాకపోతే అదే ఆమెకి అలవాటు అని చెప్పారు కాబట్టి దాని గురించి పట్టించుకోలే. ఆమెకి ధైర్యం చెప్తూ వాళ్ళ భర్తకి డౌట్ ఉండింది. ఇంతకుముందే బయట ట్యూబ్ టెస్ట్ చేశారు, ఏం చెప్పలా. అన్నీ బాగున్నా కూడా ట్యూబ్ టెస్ట్ నాకు బాగుంటే వాళ్ళ భర్తకి అది కాన్ఫిడెన్స్ ఉండింది. ఈమెకి కూడా ఏంటంటే 10 ఏళ్ళు అయిపోయింది అనేది రికార్డ్ చూపిస్తే వచ్చింది. తర్వాత ఈమెకి కూడా ఫస్ట్ ఇంజెక్షన్ చూడండి, ఇంజెక్షన్ వేస్తేనే ఎగ్ గ్రోత్ ఉండేది, ఇప్పుడు ట్యాబ్లెట్తోనే పాటు వచ్చేసింది. కానీ అప్పుడంతా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగల. హెచ్ఎస్సి చేసిన తర్వాత ఫ్రీ అయిపోయినారు, ఇంకా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒప్పుకోవాలి, ఇక్కడ మనం శారీరకంగా క్లియర్ చేయడం కాదు, ఇక్కడ ఒప్పుకోవాలి. అది ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? వీళ్ళందరూ పెట్టే డౌట్ వల్ల. ఆ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిపోయి, ఏజ్ అయిపోయింది. దాని నుంచి మనం బయటికి రావడానికి మనమేం చూడాలి? వీడియోస్ చూడాలి, మనకు మనం మాట్లాడుకోవాలి, మన ఆలోచనని గమనించాలి. సో ఈ అమ్మాయి ఏంటంటే 5 ఏళ్లే కానీ 2 అబార్షన్స్ అయింది. అప్పుడు 6 months ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయమన్నాము. ఫాలిక్యులర్ స్టడీ చేసిన పక్క మంతే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఈమె కూడా ఏంటంటే బాగా గమనించండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రెగ్యులర్ అయ్యింది. కానీ ఆమె డౌట్ చెప్పగలిగింది. ఆమె ఏంటంటే బయట ఎగ్ గ్రోత్ బయట ఇంజెక్షన్ వేస్తేనే వచ్చింది, ఇక్కడ టాబ్లెట్తో వచ్చేసింది. కానీ ఆమె ఏంటంటే బయట నేను ఎక్కువ మందులు వాడేసాను, దానివల్ల నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి ఎగ్ గ్రోత్ సరిగా రావట్లేదేమో అనేది జ్యోతి మేడం దగ్గర చెప్పిన తర్వాత, దానికి మేడం యాంటీడోట్ అంటాం, విరుగుడు విటమిన్స్ అది పెట్టిన తర్వాత పెడతాం అనగానే ఆమె ఫ్రీ అయిపోయింది. తర్వాత పోస్ట్ కార్టల్ టెస్ట్లో పస్సెల్స్ ఉండింది, దీనికి ట్రీట్మెంట్ పెడితే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది 2 ఆమె చేసుకునింది. ఆమె కంటి ముందే ఎగ్ గ్రోత్ ఇంప్రూవ్ అయింది, కాహా అది కూడా ఎక్కల. ఇది జరిగినప్పుడే ఎప్పుడు ఆమె డౌట్ ఆమె ఒప్పుకునిందో, ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీలో ఇద్దరు మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా ఇద్దరు ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి టెన్షన్ మనం ఎక్కువగా తీసుకోగలుగుతాం, ఎప్పుడు వదిలిపెట్టేస్తామో. సో ఇదే చెప్తున్నా, ఎగ్ గ్రోత్ గురించి నలుగురుని చూస్తున్నాం. ఒక ఆమె 2 months 3 monthsలోనే, అంతకుముందు ఎగ్ రాని ఆమె సెల్ఫ్ ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి ఎగ్ ఇక్కడ గ్రోత్ వచ్చేసింది, ఫంక్షన్లో కూడా ఆన్సర్ చేయగలిగింది, త్వరగా వచ్చేసింది. ఇంకొక ఆమె ఏంటంటే సెకండ్ టైం ఫాలిక్యులర్ స్టడీ అప్పుడు బాగా వచ్చింది, డాక్టర్ బేబీ బాగా చేసుకునింది. ఇంకొక ఆమె ఏంటంటే ఎగ్ గ్రోత్ వచ్చినా హెచ్ఎస్జి తర్వాతనే ఆమె కాన్ఫిడెన్స్. ఇంకొక ఆమె ఫాలిక్యులర్ స్టడీ బాగా వచ్చినా ఎగ్ గ్రోత్ బాగా వచ్చినా ఈ ఓవర్ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ అనే డౌట్ పోయిన తర్వాతనే. అందుకనే మనం మన మీద ఏమైనా డౌట్ ఉందా, నాకు ఎగ్ ప్రాబ్లమా, నాకు ఏజ్ ప్రాబ్లమా, లేదంటే నాకు అనేది మనం ఉందా అనేది ఒకటి గమనించుకోండి. సో దీంట్లో ఏమంటే డౌట్ మనం వదిలిపెట్టాలి, వదిలిపెట్టినప్పుడు మనకు వస్తుంది. దాని గురించి ఒక చిన్న స్టోరీ. ఒక వైద్యుడు చాలా ఎక్కువ, ఆయన ఫేమస్ అన్నమాట, చాలా నయం చేస్తాడు. ఒక పక్క ఊరు రాజుకి ఆయనకి ఆ రాజాకి పెద్ద జబ్బు వచ్చింది. ఈయన పిలిపిస్తారు, ఈయన పోతాడు. పోతేనే ఆ ఊరి ఎంట్రన్స్లోనే మాట్లాడుకుంటారు ఒక ఇద్దరు. రాజు ఇప్పుడు ధరకు 1 సంవత్సరంగా బెడ్ రిడన్గా ఉన్నాడు, ఇంకేం కోలుకుంటాడు. మళ్ళీ ఆ ప్యాలెస్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ పని వాళ్ళు మాట్లాడుకుంటారు, ఈయన రోజుకి ఆయన పరిస్థితి బాగాలేకుండా పోతుంది, ఏం ట్రీట్మెంట్ ఇస్తే ఆమె ఏం బాగా అవుతాడు. ఈయన అది వింటాడు. వినిన తర్వాత ఆల్రెడీ చాలా ముదిరిపోయిన కేసు లాగానే ఉంది, ఇంకా ఇది బాగా అవుతుందో లేదో అనే డౌట్తోనే ఈయన పోతాడు. ఆయనంతా చూస్తే ఏం కనుక్కోలేకపోతాడు, సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇస్తాడు. లేదు రాజు పరిస్థితి రోజుకి అంటే ట్రీట్మెంట్కి పోయే ముందే ఈమె ఈ పరిస్థితి కష్టం అనే ఫీలింగ్ వాళ్ళదంతా విని ఈయన ఎక్కించుకుంటాడు. రాజు చనిపోతాడు, ఈయన ఊరికి వచ్చేస్తాడు. బాధ అయితే నేను ఎంతో వైద్యం నాకు తెలుసు, ఎంతోమందిని బాగా ఎంతోమందిని కాపాడాను, అయినా చేయలేకపోయినానే. అప్పుడు సరే కొన్నాళ్ళు అవుతుంది, 1 సంవత్సరం తర్వాత ఆ దేశం నుంచే ఇంకొక బండి వస్తుంది.
ఏం చెప్తారంటే ఆ రాజు కొడుకు మళ్ళీ రాజు అవుతాడు, ఆయనకి జబ్బు చేసింది. ఈ వైద్యుడు చెప్తాడు, అమ్మా నేను పోనమ్మా, ఇంకా నేను మళ్ళీ ఈ రాజు కూడా అదే అయిపోతే నేను ఎట్లా. అప్పుడు వైద్యుడు కూతురు అంటే, నేను పోతాను నాన్న. నువ్వేం పోతావే, నీకేం పెద్ద ఎక్స్పీరియన్స్, నేను ఉన్నాను కదా నీకుతో కొన్ని సంవత్సరాలు, నేను పోయి చూసేస్తాను. ఒకవేళ నువ్వు బతికించలేకపోతే పోనీ, నేను ప్రయత్నమైనా చేస్తాను, నువ్వు పోను అంటున్నావు కదా, నీకు నేను పోతాను. సరే పో అని చెప్తాడు. ఇంకే పోతాడు. ఈయనకి మాత్రం టెన్షన్గానే ఉంటుంది. కాకపోతే ఒక నెల తర్వాత బండి వస్తుంది. ఈయన అనుకుంటాడు, అయ్యో ఈ అమ్మాయి కూడా పాపం ఇదయ్యి వస్తుందా అంటే బాగా హ్యాపీగా దిగుతుంది. ఆమెకి అన్ని గిఫ్ట్లు అన్నీ పంపిస్తారు. ఆమె చెప్తే నేను క్యూర్ చేసేసాను అంటారు. అయితే ఈయనకు చాలా ఆశ్చర్యం, నువ్వు ఏం చేసావు అంటే, అప్పుడు ఆమె చెప్పింది, నేను పోయినప్పుడు కూడా అందరూ అదే చెప్తున్నారు, ఇంకా తండ్రి లాగానే ఈయన కూడా పోతాడని. నేనైనా ఏం పట్టించుకోలే, ఎందుకంటే నేను ఒకటే అనుకున్నా, నేను నీ డాక్టర్గా పోవట్లేదు, అక్కడ నాకు కొంచెం వైద్యం వచ్చు, నీతో ఉండి నాకు కొంచెం వచ్చిన నేను చూస్తాం అంటే ఇదంతా తీసేసి పక్కన పెట్టేస్తాము. నేను పోయినాను, ఈ థాట్ నేను ఎక్కించుకోలే. ఈయన ఆల్రెడీ పరిస్థితి బాగాలేదు, ఇంతకుముందు వాళ్ళ నాన్న పోయాడు, మళ్ళీ మా నాన్న ట్రీట్ చేశాడు, మళ్ళీ నేను వస్తే వాళ్ళందరూ అట్లా అంటూనే ఉన్నారు, ఏమో చేంజ్ చేస్తుంది అట్లంతా. కానీ నేను ఒకటే అనుకున్నా, ఈయన ప్రాబ్లం ఏంది నేను తెలుసుకోవాలి. సో అదన్నీ చూసి, ఆయన డయట్ ఇది అన్నీ చూసి ఆయనతోనే కంటిన్యూస్గా ఉండడం మొదలుపెట్టాను. అప్పుడు రాజు నైట్ నిద్రపోయేటప్పుడు ఒక పురుగు వచ్చి ఆయన కుట్టేసి వెళ్ళిపోతుంది. అది ఒకటే డిఫరెన్స్ చూశాను. అందుకని ఆయన ఆ రూమ్ నుంచి వేరే రూమ్కి షిఫ్ట్ చేసేసాను. అప్పుడు కూడా నేను చూస్తుంటే అప్పుడు మళ్ళీ రాలే. దాని తర్వాత కావాల్సిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రీజన్ నేను చూపించాను. ఆ రీజన్ చూపించిన తర్వాత ఇది వీలవుతుంది, వాళ్ళు దాన్ని తీసుకోగలిగారు. మెల్లమెల్లగా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాత రాజు బాగా అయిపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతారు, అందరూ మాట్లాడతారు కదా, ఈయన ఇంతే అని, నువ్వు ఎట్లా అది తీసుకోలేకపోయావు, ఎక్కించుకోలేదు నువ్వు. ఇప్పుడు మనల్ని అడుగుతారు కదా, ఈమెకి 5 ఏళ్ళు అయింది, ఈమె 10 ఏళ్ళుగా అయిపోయింది, 3-4 డాక్టర్స్ దగ్గర పోయింది, రాలే, ఇంకేమొస్తుంది. ఆ ఒక్క మాట చెప్పగానే మనం డల్ అయిపోతాం. ఆమె అంటది, ఈ పొలాలంతా ఒక బొమ్మ పెట్టింటారు, దాన్ని ఏమంటారమ్మా, తెలుగులో దిష్టి బొమ్మ. ఆ దిష్టి బొమ్మ పెడతారు. ఆ దిష్టి బొమ్మ పెడితే ఎందుకు పెడతారు, పక్షులంతా భయపడుతుంది. ఆమె చెప్తుంది, ఆ బొమ్మకి ప్రాణం లేదు, మాట్లాడదు, కదలదు, కాకపోతే ఏంటంటే గాలి వస్తే ఊగుతుంది. ఈ పక్షులకేమిటి తెలీదు, ఏదో ఒక మనిషి ఉన్నాడు అని నమ్ముతుంది, కాబట్టి అక్కడ వచ్చి ఇది చేయదు. నేను ఆ ఒక ఎగ్జాంపుల్ అనుకున్నా, వీళ్ళకి ఎవరికి ఆయన గురించి తెలియదు, నేను ఆ మాటల్ని తీసుకోను. ఎక్కడో ఒక దగ్గర అది మనం గట్టిగా చెప్పినప్పుడు వీళ్ళ మాటలంతా, వాళ్ళ మాటలు వింటే మనం పక్షిలాగా అనమాట, అది ఊరికే ఒక ఇదిలాగానే, అది శివమనే వాళ్ళు. సో మనకేం కావాలి, ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, మనం హ్యాపీగా ఉంటే మనల్ని మనం ఇక్కడ ఒప్పుకోవాలి. బిడ్డ వస్తేనే ఒప్పుకోవడం కాదు, వాళ్ళందరికంటే మనం మంచిది, మీకు ఈ అవకాశం ఉంది, గర్భం రాకముందే మిమ్మల్ని మీరు మంచి తల్లిగా తీర్చిదిద్దుకోగలుగుతున్నారు, ఒప్పుకుంటున్నారు. అదే అంటది ఆమె, డాక్టర్ క్రిస్టియన్ నార్తప్పనే, నీకు బిడ్డ ఉన్నా లేకపోయినా నువ్వు తల్లినే, నీకు ఆ పొటెన్షియల్ ఉంది. అది అనవసరంగా వాళ్ళు తెలిసి తెలియక అన్న మాటలతో
అది ఇంత టైం అయిపోయింది రాలే ఇంకేమొస్తుంది లేదు, అది గర్భసంచి పని చేస్తుంది. మనం అదే చూసామే. నువ్వు టైం అయిపోతే నువ్వు ఏదో ఒక దాంట్లో వదిలిపెట్టి మర్చిపోయినా అది పని చేసి చూపిస్తుంది. కాబట్టి ఫిజికల్గా బాగుంటే నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డని నువ్వు గ్యారంటీగా తీసుకోగలవు. ఒకటి. రెండోది టైం అవుతుంది. ఒక్కొక్కసారి పాలిసిస్టిక్ ఓవరీస్ టైం ఇవ్వు. అయితే ఏమి ఒక 1 or 2 years 3 years అయినా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆగి ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత బాధని వాళ్ళు మరిచిపోయి అది దించడానికి కొంచెం మర్చిపోవడానికైనా అంత టైం అవుతుంది. వద్దు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ బాధ ఉన్నా కూడా బాధ ఉండేది ఉండని, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గర్భసంచి పని చేసి చూపించగలదు. నువ్వు మంచి తల్లినే, ఎందుకంటే నీకు అయిష్టం ఉంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి మన సర్టిఫికేట్ అవసరం, హెల్ప్ అవసరం లేదు. అప్పుడే నీ మాటని నీ గర్భసంచి విని పని చేసి నీకు చూపిస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఒక ఆయన ఇదే లాస్ట్, ఎందుకు మనం వీడియోస్ చూడాలి? వీడియో మనకు ఉండే ఒక గొప్ప టూల్, వరం. ఒక ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. అంతకుముందు ఆయన ఇంటి పని, ఆయనకి గుర్రాలు, ఆవులు, మేకలు అన్నీ ఉన్నాయి. ఆయనే చూసుకునేవాడు. కొంచెం వయసు అయిన తర్వాత ఎవరైనా ఒక పనికి హెల్ప్ పెట్టుకుంటామని చూస్తే 4 వస్తారు. ఒక ఆయన అంటాడంట, ఎన్ని రోజులైనా నిద్రపోకుండా నేను పని చేయగలదు. ఇంకొక ఆయన అంటాడు, మీరు అనుకునే దానికంటే ఫాస్ట్గా పని చేసి చూపించేస్తా. ఇంకొక ఆయన, నేను పని చేస్తే అంతే, అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈయన ఈ ఇంటర్వ్యూ చేసాడు, పక్కింటి ఆయన కూడా ఉన్నాడు పక్కన. 4వ ఆయన అంటాడంటే, ఎంత వర్షం వచ్చినా అంత బాగా నిద్రపోతాను నేను వర్షంలో అంటాడంట. అప్పుడు ఈయన పెద్ద ఆయన్ని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? 4వ ఆయన్ని సెలెక్ట్ చేస్తాడు. పక్కింటి ఆయన, ఇదేంది ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థం కూడా కాదు, ఆయన సెలెక్ట్ చేసుకున్నాడే. అడగాలంటే కొంచెం నామోషి, సరే చూస్తామని ఉంటాడు. ఒక నెలకి బాగా పెద్ద వర్షం వస్తుంది. పక్కింటి ఆయనకి అదే పోయి చూడాలంటే వాళ్ళ ఇంట్లో అన్నీ సర్దుకోవడానికే వాళ్ళకి టైం. వర్షం ఆగింది, గబగబా అని పోయి చూస్తాడు. కిటికీలు చూస్తే నిజంగానే ఆయన బాగా పడుకుని నిద్రపోతున్నాడు. వర్షం వస్తే ఈయన ఇట్లా నిద్రపోతున్నాడు, చెప్పింది కరెక్టే. వాళ్ళు ఇదంతా ఏమవ్వాలి వాళ్ళకి అని చూస్తే గుర్రాలు, షెడ్ అన్నీ బాగుంది, పర్ఫెక్ట్గా బాగుంది, మెయింటైన్ చేస్తుందంట. అప్పుడు నెక్స్ట్ డే వచ్చి అడుగుతాడు, ఎట్లా చేయగలుగుతావు అంటే, నేను అని చెప్తాడు, ఏ రోజు పని ఆ రోజు చేసేస్తాను. ముందు ఏ ప్రాబ్లం వస్తుందో అది ఫస్ట్ చేసేస్తాను. అప్పటికప్పుడు నేను పని చేయను. అందుకని ఎంత వర్షం వచ్చినా నేను నిద్రపోగలుగుతానని. ఇప్పుడు మనం పక్కన వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ అడగాలి, మాట్లాడాలంటే ఈ వీడియోస్ బాగా చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి పనిచేసే గర్భసంచి మనకు కూడా పనిచేస్తుంది. ఇంకోటి ఏంది, ఈ గర్భసంచికి ఎన్నో వేల సంవత్సరాలుగా పనిచేస్తుంది మనకంటే. అది బాగా, అందుకనే మనం ఒక్కటంటే అది ఎంతో అంత పర్ఫెక్ట్ పనివాడు. కొంచెం డౌట్ ఉంటే పని చేయదు, కొంచెం పాజిటివ్గా ఉంటే, కొంచెం డైవర్షన్ దాని గురించి మొదలుపోతే బాగా పనిచేసి పెట్టేస్తుంది. కాబట్టి ఇది మనం ఈ పని చేసే తీరుని తెలుసుకోవాలంటే మన గర్భసంచి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ బిడ్డల్ని గ్యారంటీగా తీసుకుంటారు, ఎందుకంటే అది పని చేయగలదు. దానికి టైం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ శారీరకంగా మనం త్వరగా పని చేసేస్తాం, టెస్ట్ చేసి పెట్టేస్తాం. నువ్వు ఇప్పుడు నాకేంటంటే ఇదంతా చూసిన తర్వాత ఈ గర్భసంచి అందరికి పనిచేస్తాడు, నీకు కూడా చేస్తుంది, అది ఏం పెద్ద ఒక విషయం. కానీ దాని గురించి తెలిసి వచ్చినప్పుడే తెలుస్తుంది. ఒక ఆయన ఈ జెమ్స్ దగ్గర పనిచేస్తాడు, అంటే బంగారు అంగడిలాగా.
ఆ పని నేర్చుకోవాలని వచ్చాడంట. రోజు ఒక అంత రాయి, ఒక గ్రీన్ కలర్ రాయి ఇస్తాడంటే ఇంత కాసేపు పెట్టుకోడంటాడు. అంతే చేతిలో పెట్టుకుంటాడంట. తీసుకుంటాడు. ఒక గంట తర్వాత వేరే పని ఏం చెప్పడు. ఒక నెల తర్వాత అటువంటి రాయే ఇస్తాడు. ఇచ్చిన ఏం బరువు తక్కువ ఉంది అన్నాడంట అబ్బాయి. కరెక్ట్, నువ్వు పనికి వస్తావు, నువ్వు నేర్చుకున్నావు అంటాడంట. అంటే ఆ చేతికి, ఆ స్పర్శకి ఏది తెలిసిపోయిందంటే మనసు దాని మీద ఉంది. అట్లా బాడీ దాన్ని, మన మైండ్ని, మన థాట్స్ని బాగా, యూట్రస్ ముఖ్యంగా, అందుకని నీ బిడ్డ నిన్ను, అది దాని పని. అది మనం శారీరకంగా పని చేసి ఇది కానీ అర్థం చేసుకోగలిగినప్పుడు నీ బిడ్డ నువ్వు ఖచ్చితంగా ఇక్కడ వచ్చినా సరే, ట్రీట్మెంట్ ఆపినా సరే, నువ్వు ఎక్కడ పోయినా సరే నీ బిడ్డను నువ్వు తీసుకుంటావు. ఎందుకంటే అది పని చేసి చూపిస్తుంది. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. బాధపడితే ఆ కూడా ఇది గుర్తుపెట్టుకో. ఈ ఒక్క పాయింట్ విల్ హెల్ప్ యూ. ఎక్కడో ఒక దగ్గర నిన్ను రిలాక్స్ చేస్తుంది. నీ బిడ్డ నీకు ఖచ్చితంగా తీసుకొస్తుంది. మనం దాన్ని డౌట్ పడాల్సిన అవసరం, మీరు పడినా పడండి, నేను పడను. కాబట్టి మంచి బిడ్డగా మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే మీ అందరూ మంచి బిడ్డనే తీసుకోవాలి అనేది మా ఇష్టం, మా ప్రయత్నం. కాబట్టి మంచి బిడ్డగానే తీసుకుంటాను.